అందరికీ నమస్కారం. మనం ఈరోజు డే 15 6th క్లాసు ఫెస్టివల్స్ అనే థీమ్ గురించి చూడబోతున్నాము. చూడండి, ఫెస్టివల్స్, అండర్స్టాండ్ వొకాబులరీ రిలేటెడ్ టు ఫెస్టివల్స్కి సంబంధించిన వొకాబులరీ దివాళీ, క్రిస్టమస్, రంజాన్ ఇలాంటి వర్డ్స్ అన్ని తెలుసుకుంటారు. అదేవిధంగా కన్స్ట్రక్ట్ సింపుల్ సెంటెన్సెస్, ఎలాగంటే ఐ సెలబ్రేట్ దివాళీ విత్ మై ఫ్యామిలీ, ఇలాగా సింపుల్ సెంటెన్సెస్ నేర్చుకోగలుగుతారు పిల్లలందరూ. యాక్టివిటీ 1 చూసుకున్నట్లయితే టాక్ టు చిల్డ్రన్ అబౌట్ ఫెస్టివల్స్ గురించి పిల్లలతోటి మాట్లాడుతుంటే వాళ్ళు ఏమేమి చెప్తారో ఆ వర్డ్స్ అన్నీ, ఆ రెస్పాన్సెస్ అని టీచర్ గారు బ్లాక్ బోర్డ్ మీద కొన్ని రాయవలసి ఉంటుంది. అవేంటో చూద్దాము. వెన్ డూ వీ సెలబ్రేట్ సంక్రాంతి అనేది మనం ఎప్పుడు జరుపుకుంటాము? జనవరి. నెక్స్ట్ సెకండ్ క్వశ్చను, వెన్ డూ వీ సెలబ్రేట్ ఇండిపెండెన్స్ డే ఎప్పుడు జరుపుకుంటాము? August 15th. ఈ విధంగా క్వశ్చన్స్ అడిగినప్పుడు అవి బోర్డు మీద రాస్తే పిల్లలు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు. నెక్స్ట్ యాక్టివిటీ 2 ప్రాక్టీస్ వర్డ్స్. ప్రాక్టీస్కి కొన్ని వర్డ్స్ ఇచ్చారు, వీటిని మనం డిక్టేషన్ లాగా కూడా ఉపయోగించుకోవచ్చు. హోంవర్క్ కూడా ఇవ్వచ్చు. క్రిస్టమస్, సంక్రాంతి, ఉగాది, ఇండిపెండెన్స్ డే, మొహరం, చిల్డ్రన్స్ డే, బక్రీద్, రిపబ్లిక్ డే, వినాయక చవితి, రంజాన్, దసరా, దీపావళి, దివాళీ. విధంగా వర్డ్స్ని పిల్లల చేత పలికించడము, వాళ్ళ చేత రిపీట్గా చదివించడం వల్ల ప్రొనౌన్సియేషన్ అనేది కరెక్ట్గా వస్తుంది. నెక్స్ట్ యాక్టివిటీ 3 చూసుకున్నట్లయితే సబ్స్టిట్యూషన్ టేబుల్ ఇచ్చారు, ఎలా రాయాలి అని మనం ఇక్కడ చెప్తాము. చూడండి. వీ సెలబ్రేట్ ఇండిపెండెన్స్ డే ఇన్ ద మంత్ ఆఫ్ ఆగస్ట్. వీ సెలబ్రేట్ చిల్డ్రన్స్ డే ఇన్ ద మంత్ ఆఫ్ నవంబర్. వీ సెలబ్రేట్ టీచర్స్ డే ఇన్ ద మంత్ ఆఫ్ సెప్టెంబర్. వీ సెలబ్రేట్ సంక్రాంతి ఇన్ ద month of January. We celebrated Christmas in the month of December. We celebrated Republic Day in the month of January. ఈ విధంగా మనము సబ్స్టిట్యూషన్ టేబుల్ని ఉపయోగించి సెంటెన్సెస్ రాయవలసి ఉంటుంది. పిల్లలందరూ జాగ్రత్తగా రాయాలి. డైరెక్ట్గా రాసేయడమే, యాజ్ ఇట్ ఈజ్ ఒక్కొక్క లైన్ బై లైన్ మంత్ ఇచ్చారు కాబట్టి రాసేయచ్చు. నెక్స్ట్ ఇక్కడ యాక్టివిటీ 4లో ఫెస్టివల్స్ మైండ్ మ్యాపింగ్. ఫెస్టివల్స్ని రాయమన్నారు. చూడండి, ఇక్కడ వాళ్ళు 2 ఫెస్టివల్స్ ఇచ్చారు, సంక్రాంతి, బక్రీద్ అని. మిగిలినవి మనం రాయవలసి ఉంటుంది. ఉగాది, వినాయక చవితి, మొహరము, ఇండిపెండెన్స్ డే పైన బాక్స్లో ఇచ్చారు కదా, అవన్నీ ఇక్కడ రాసుకోవచ్చు. దసరా, రంజాన్, క్రిస్టమస్, దీపావళి లేక దివాళీ, 2 ఏ విధంగా అన్నా ఒకటే. ఈ విధంగా మనకు డే 15కి సంబంధించిన యాక్టివిటీస్ అన్నీ కంప్లీట్ అయిపోయాయి 6th క్లాస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.